ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ శ్రీరామనవమి నుంచి ఎలా ఉంది ఒకసారి మిథున రాశి వారికి జ్యోతిషం చూడమ్మా. ఈ మిథున రాశి వారికి చూడండి, శ్రీకృష్ణుడు, గోపాలకృష్ణుడు 7 మంది పిల్లలు అంటారు కానీ 7 మంది పిల్లలు గారండి. ఒక్క అతని, ఒక్క అమ్మాయి లక్ష్మీరేఖ. కానీ శ్రీకృష్ణుని కడుకోళ్ళు అంటే చాలా అదృష్టం కావాలి. గోపాలకృష్ణుడు, ఈ దేవుని ఆజ్ఞ లేనిది ఏది జరగదండి. వినాయకునికి తీసుకుపోయేటప్పుడు గోపికలు ఎన్నో అడ్డంకులు వస్తాయండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. కానీ ఏ పని చేసినా కానీ మంచిగుంది. ధనగీతలు కూడా బాగుంటుంది. కానీ ఉరుకులాడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది. పేరు బలం కూడా మంచిగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది. చేసే పనుల్లో కానీ, అనుకున్న పనుల్లో కానీ, మీ మదిలో కానీ ఒక ఇల్లు కట్టే భాగ్యం కానీ, ఒక స్థలం కొనాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. అది కొన్నా మంచిగుంది. చెడు కొట్టాలనుకున్నా మీ ఇష్టం అవుతుంది. చెడగొట్టుకోకండి, మంచిగుంది మీ పేరు మీద. ఈ శ్రీరామనవమి నుంచి మీ అనుకున్న పనుల్లో కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుని దయ వల్ల కానీ, ఆ దేవునికి 5 కాయలు మీ చేతితోనియండి. కాయలంటే కొబ్బరికాయలండి. కొబ్బరికాయలు 5 కాయలు మీ చేతితోనియండి. మీ అనుకున్న దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుందండి. మీ అనుకున్న పనుల్లో కానీ ఈ రాశి వారికి చాలా అదృష్టం కలిసి వచ్చే యోగం ఉంది. తప్పకుండా కలిసి వస్తుందండి. ఏం టెన్షన్ తీసుకోకండి. మీ అనుకున్న పనుల్లో మీకు భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో మంచిగుంది. బరాబర్ ఈ టంకా గట్ల అదృష్టం రేఖాటంలా శేష పనుల్లో కానీ సరస్వతి విద్య మస్తు అభ్యయోగం ఉందండి. కానీ ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. మీ ఉంతులో కానీ శేష పనుల్లో కానీ కష్టాల్లో కానీ చిక్కుల్లో కానీ అన్నిట్లో కానీ మీకు దూరం చేస్తారండి. ఈ శ్రీరాముడు దేవుని దయ వల్ల అయోధ్య రామయ్య అక్కడ కళ్యాణం అయినప్పుడు ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా కళ్యాణం అవుతుంది. ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు. అదృష్టం రేఖాటంలో మంచిగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. కానీ ఉరుకులాడవద్దు, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. కోరిక రేఖాటంలో కానీ దోస్తానం కానీ స్నేహం కానీ ముగ్గురితో మాత్రం చేయకండి. 2తో చేయండి, మంచిగుంది. ముగ్గురితో చేస్తే ముడిపడినట్టు అవుతుందండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుందండి. శుభంగా ఉందండి. జై శ్రీరామ్.